మీద ఒట్టు యాయిగుట్ట పోతాడు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకి ఎత్తా అన్నాడు వరంగల్ వేయండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుని మీద ఒట్టేసిండు దర్గా కూడా వేయండు ఏ దేవుడిని విడిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరు దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా చిట్టినాయుడే కరెక్టా చిట్టినాయుడు సిట్టెల్కనో కానీ మొత్తానికైతే ఈ మనిషి మొదలే చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదలే చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతారు కూలగొట్టరు తమ్మి గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కూలగొట్టాడు వీడు కూలగొట్టేటాడు చిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి చూసిర్రా వీడియో మీరు చూసిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిండ్రు నమ్మిండ్రు వాడు చెప్పంగా మళ్ళా నేను లంగన్ రాబాయి వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ మన జర్ర మహేశ్వర పోలే మీరు మంచోళ్ళు ఎత్తాము నాకే మీరు వేయలే కానీ మీరు ఆడబెట్టాలను గాన్నే పెట్టి రాలని కానీ పాపం మిగతా ఊళ్ళో నా మీరు మా ఇబ్రాహీం పట్టినోడు ఏం తెలియదు పోతాడట చూస్తాడట ఎందుకు కందుకూరులో మనం చేసే లొల్లి దేశంకు తెలియవద్దు ఏదన్నా చేసి రైతుల లొల్లి ప్రపంచానికి తెలియవద్దు రాహుల్ గాంధీ చెవులో పడద్దు ఇది ఆయన బాధ కుర్చీగా కాపాడుకోవాలి ఎట్లన్నా చేసి ఒక్క రైతు రుణమాఫీ ఒకటే కాదు ఎన్ని చెప్పిండు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు కేసీఆర్ భూమున్నోళ్ళకు పెద్దోళ్ళకి ఇస్తాడు మల్లారెడ్డికి ఇస్తున్నాడు సబితక్కకి ఇస్తున్నాడు చిన్నోళ్ళకి ఇత్తలేడు మల్లయ్యకి ఇత్తలేడు ఇంకా వేరే వాళ్ళకి ఇత్తలేడు గాళ్ళకి ఎందుకే ఇచ్చేది అని లొల్లి పెట్టిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు ఈ 10 నెలల్లో రూపాయి ఇచ్చిండు ఎవరికన్నా ఇచ్చిండు అయింది మీకు అందుకూరలా రైతు కూలీలకు లేదు కౌలు రైతులకు లేదు వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు నాకు తెలియక అడుగుతా మీకు అందుకూరలు చెప్పాలి ఆ రోజు మేనిఫెస్టోలో ఏం పెట్టిండు కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఇగో ఎంఎస్పి 1983 దానికి అదనంగా 500 రూపాయలు కలిపితే 2,483 అని పెట్టిండు ఇంకోటి ఏం పెట్టిండు ఎంఎస్పి 2,183 దానికి అదనంగా 500 అని పెట్టిండు నాకు తెలియక అడుగుతా 1983 ఏం పట్లది బోనస్ దొడ్డదే కదా బోనస్ అని 500 అని చెప్పి 1983 అని పెట్టిందేమో మేనిఫెస్టోలో దొడ్లు వడ్ల కోసం ఇవాళ బోనస్ ఎవరికి ఇస్తా అంటుండు సన్న వడ్లకి ఇస్తా అంటుడు ఇంతకంటే మోసం ఉంటుందా అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు రైతు బంధు పెంచుతా అన్నాడు ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు ఇప్పుడే శేఖర్ రెడ్డి అన్న చెప్పిండు జంగన్న చెప్పిండు ఇగో మా రామరెడ్డి అన్న చెప్పిండు ఆ వెంకటమ్మ తల్లి ఆమె చెప్పింది ఇంకా చాలా మంది చెప్పిండు ఉన్నది పోయింది ఇక అన్ని పోయినాయి అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు మొత్తానికి అటు కాకుండా ఇటు కాకుండా పోయింది మా పరిస్థితి అని బాధపడే పరిస్థితి వచ్చింది కేవలం రైతులను మాత్రమే కాదు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఏం చెప్పిండు ముసలోళ్ళకి చెప్పిండు కేసీఆర్ ఇంట్లో ముసలవ్వ కని ఇస్తున్నాడు ముసలయ్య కని ఇస్తున్నాడు కేసీఆర్ 2,000 ఇస్తుండు నేను 4,000 ఇస్తా ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ముసలోనికి ఇస్తా ముసలామెకి ఇస్తా అని చెప్పిండా లేదమ్మా వస్తుందా నీకు పెన్షను వస్తలేదా పెన్షన్ లేదు ముసలోనికి లేదు ముసలవ్వకి లేదు ఉన్న 2,000 దిక్కులేదు 2 నెలలకు ఎగ్గొట్టిండు అది కూడా జనవరి నెలకు కొట్టిండు ఆగస్టు నెలకు కొట్టిండు కోడళ్ళకి ఇస్తా అన్నాడు ముసలోనికి ముసలవ్వకే కాదు కోడళ్ళకి ఇస్తా నెలకు 2,500 అన్నాడు కోడల పిల్లలు అందరికి వచ్చిందా బతుకమ్మకు సీరియల్ వచ్చినాయా మరి దసరాకు రైతు బంధు అయిందా అసలు పండుగ లెక్కున్నదా గిట్లున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన చిట్టినాయుడు గారిని తెలివి గిట్లున్నది నేను మీకు చెప్పేది ఒకటే దయచేసి ఆలోచన చేయండి 1 కాదు 2 కాదు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు 100 అయినా అమలు చేస్తా అన్నాడు 420 హామీలు ఇచ్చిండు ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు ఉన్న ఇండ్లు గులగొడతా అంటే ఓట్లు వేయలే ఇలా ఉన్న ఇండ్లు గులగొట్టే పని పెట్టుకున్నాడు కొత్త ఇండ్లు దేవుడు ఎరుగు కానీ ఉన్న ఇండ్లు గులగొట్టే చక్కర్లో పడ్డాడు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించమని నేను కోరుతున్నా ఒక్క మాట జాగ్రత్తగా ఆలోచించండి మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 10 నెలల్లో ఏం సాధించింది కొత్తగా ఏదైనా ఒక్క విజయం ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటని ఉన్నదా ఏది లేదు మరి కానీ 2 జరుగుతున్నాయి ఇలా మూసీనదట మూసీని సుందరీకరిస్తా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రికి
ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట. మీకు కోడలి పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2500 లేవట. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట. రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట. వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసిలో మాత్రం వస్తున్నట. ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసిలో 1,50,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టిండు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% కట్టిండు. దేనికోసం కట్టిండు? బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేందుకు, మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు. మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీ కాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చేస్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు. పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే. మా తమ్ముడు నీరటి శ్రీకాంత్ చెప్పిండు, అన్న ఫార్మా సిటీ మీరు సరే మేము కొట్లాడినాం కొంతమంది మా నాడు, అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని, ఇక్కడ పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి 14,000 ఎకరాలు 7 ఏళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు. ఇలా 14,000 ఎకరాలలో ఉన్న ఫార్మా సిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే మల్రెడ్డి రంగారెడ్డి, కోదండ్ రెడ్డి వీళ్ళే ఊరూరు తిరిగి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇది కందుకూరులో చెప్పిండ్రు, పక్కన ఆచారంలో చెప్పిండ్రు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు. బస్సు యాత్రలు పెట్టి చెప్పారు, మేము రాగానే ఫార్మా సిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిర్రా? ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే? అలా ఫార్మా సిటీ పేరు మార్చి 4th సిటీ కులబడితే ఆడబిడ్డలనే కనికరం లేకుండా, మన ఆడబిడ్డలను గౌరవించాలనే సంస్కారం లేకుండా, అందుకే ఆ రోజు అక్కన్నది, నేను ఎంతో మంది